మీ అందరికీ తెలిసిన విషయమై ఈ ఊరి కోడల్ని నేను. అలా ఏ ఊరి కోడలని చెప్పి తిరుగుతున్నావో, ఏ ఊరి కోడలని చెప్పి చెప్పుకుంటున్నావో, ఒకప్పుడు వెంకటేశ్వర నువ్వు తిరిగినప్పుడు ఆ ఊరోళ్ళే కదా నిన్ను నిందిస్తుంటే, వాళ్ళ బతుకులు ఏమైనా చక్కగా ఉన్నాయా, వాళ్ళు ఏమైనా ఇది ఉన్నారా, నా గురించి వాళ్ళకెందుకు వీళ్ళకెందుకు అని చెప్పి మాట్లాడిన బర్రెలక్క ఈరోజు నేను మీ ఊరి కోడల్ని, నాకు ఓట్లేసి గెలిపించండి అని అడక్క తినే స్టేజ్కి వచ్చావు. గుర్తుపెట్టుకో ఇంకా ఏ స్టేజ్కి వస్తావు అనేది. సో ఎవరినైతే నువ్వు అన్నావు మాటలు, ఇప్పుడు ఆ ప్రజల్నే నువ్వు ఓట్లు అడుక్కుంటున్నావు. నాకు ఓట్లేసి నాకు గెలిపించండి అని అడుక్కుంటున్నావు. రేపొద్దున వాళ్ళు అడుక్కునేటట్టు చేద్దామని నువ్వు అనుకుంటున్నావు, కానీ జనాలు ఎర్రి పుష్పాలు కాదు, నిన్ను ఎక్కడ పెట్టాలో అక్కడ పెడుతున్నారు.